శ్రీమాత్రే నమః. భగవద్బంధులందరూ కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాల శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక, పౌర్ణమి ఎప్పుడు ప్రారంభిస్తుంది, ఎప్పుడు సమాప్తి అవుతుందో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. 20వ తారీఖు శనివారం సాయంత్రం 5:22 పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఆదివారం నాడు 21వ తేదీ ఆదివారం నాడు సాయంకాలం 4:13 సమాప్తి అవుతుంది. పౌర్ణమి పారాయణం, లలితా సహస్ర పారాయణం చాలామంది చేస్తూ ఉంటారు. పౌర్ణమి పారాయణము శనివారం సాయంకాలం ప్రారంభించండి. ఎందుకంటే కనుక పౌర్ణమి గడియలు నిండుగా ఉన్నాయి శనివారం రాత్రికి. కాబట్టి శనివారం రాత్రి సమయం నందు లలితా సహస్రనామాల పారాయణం చేయండి. 9 సార్లు ఎవరైతే లలితాదేవికి పారాయణం జరిపిస్తూ ఉంటారో వారి గృహము, ఆయుష్, ఆరోగ్యము, ధన కనక వస్తు వాహనాలు సమృద్ధి చెందుతూ ఉంటాయి. మనసా వాచ కర్మణ లలితాదేవికి ఎవరైతే లలితా సహస్రనామ పఠిస్తూ ఉంటారో చంద్రోదయ వేళలో ఆ అమ్మవారికి ప్రీతి పొందుతూ ఉంటుంది. గృహం నందు ఆయుష్, ఆరోగ్యము, ధనము, ధాన్యం కూడా సమృద్ధి చెందుతుంది. దాంతోపాటు మనకున్న ఆరోగ్య సమస్య ఏ విధంగా ఉన్నా కూడా లలితా సహస్రనామ పారాయణం చేయడం ద్వారా ఆయుష్